ఈరోజు బీసీ ఉపాధ్యాయ సంఘం BCTU 2005 నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి సార్ గారికి, అదేవిధంగా నేటి కార్యక్రమ సభాధ్యక్షులు BCTU రాష్ట్ర అధ్యక్షుడు సుంకర్ శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు, అదేవిధంగా మా ఆహ్వానాన్ని మన్నించి హాజరైనటువంటి గౌరవ పాత్రికేయ సోదరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఫోటోగ్రాఫర్ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బీసీ ఉపాధ్యాయ సంఘం డైరీని ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీ అందరి సమక్షంలో ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇది ఇంతకుముందు చిరంజీవి సార్ చెప్పినట్టు సోషల్ జస్టిస్ డే రోజే ఈ డైరీని ఆవిష్కరించుకోవడం ఇంకా కొత్త శక్తినిచ్చింది, అదేవిధంగా ఎంతో స్ఫూర్తినిచ్చింది. మాకు తెలియకుండానే ఒక ప్రత్యేకమైన దినం రోజు ఈ డైరీని ఆవిష్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా బీసీ ఉపాధ్యాయ సంఘం చాలా సంవత్సరాలుగా బీసీ ఉపాధ్యాయుల హక్కుల కోసం, బీసీ ఉపాధ్యాయుల సమస్యల కోసం, సామాజిక రిజర్వేషన్ల సాధన కోసం, అదేవిధంగా బీసీ ఉపాధ్యాయులకు పోస్టింగ్లో, ప్రమోషన్లలో, క్రిమిలేయర్లో ప్రతి సందర్భం వచ్చినప్పుడు తన శక్తివంతం లేకుండా బీసీ ఉపాధ్యాయ సంఘం పోరాటం చేస్తుంది. బీసీ ఉపాధ్యాయ సంఘానికి మేము బీసీ సంక్షేమ సంఘం ఇలా కొండంత అండగా ఉన్నాం. బీసీ ఉపాధ్యాయులు చేసేటువంటి సమస్య 317 జీవో మీద కానీ, అదేవిధంగా చాలా రకమైనటువంటి సమస్యల మీద వాళ్ళు పోరాటం చేసినప్పుడు వారికి మద్దతుగా మేము నిలబడినామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణలో ఒక సామెత ఉంది, సల్లకొచ్చి ముంత దాయొద్దని. ఇప్పుడు ఈ డైరీ ఆవిష్కరణ ఒక ఎత్తు అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు 3 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు. దాదాపు తెలంగాణలో సగం జిల్లాలు ఈ ఎన్నికల్లో పాల్గొనబోతున్నాయి. ఈ ఎన్నికలు ఒక ఆషామాషిగా నిర్వహించే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు 2028లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ఒక సెమీఫైనల్ లాంటి. ఇప్పుడు ఎవరు గెలుస్తారో, ఏ వాదం నిలబడుతుందో 2028లో కూడా ఇప్పుడు గెలిచిన వాళ్ళే మళ్ళీ 2028లో కూడా గెలవబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్, అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఈ 3 నియోజకవర్గాలు ఇప్పటికే బీసీల ప్రభంజనం మొదలైంది. బీసీల యొక్క ఐక్యత నామినేషన్ వేసిన రోజు నుంచి మొదలుకొంటే ఈ రోజు వరకు ఇలా ఖచ్చితంగా బీసీ వాదం నిలబెడదాం, బీసీ అభ్యర్థులను పార్టీల ఖచ్చితంగా, జెండాల ఖచ్చితంగా గెలిపించుకుందామని చెప్పి ఇలా బీసీలంతా సంఘటితమయ్యారు. ఇది శుభ పరిణామం. ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలకు నేను సవాల్ చేస్తున్నా, ఖచ్చితంగా 3 ఎమ్మెల్సీ స్థానాలు బీసీ బిడ్డలను గెలిపించుకోబోతున్నాం. ఎవరి తరం కాదు, ఎవడు ఆపేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మాకు అండగా మా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు 90% ఒక్కటైనప్పుడు, ఈ 90% బహుజనులు ఏకమైనప్పుడు మా 3 బీసీ అభ్యర్థులు గెలిచి రేపు 100% చట్టసభల్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఇది రాష్ట్రంలో ఇలా ఒక సంచలనమైనటువంటి పెను మార్పులు కాబోతున్నాయి. సామాజిక న్యాయం అనే వాదానికి ఇలా 1000 రెట్ల శక్తితోటి ఈ వాదాన్ని నిలబెట్టడానికి ఇప్పటికే ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లు సిద్ధమైపోయారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పార్టీలు కానీ గతంలో ఉన్నటువంటి పార్టీలతోటి విసిగి వేసారిపోయారు. ఈ పార్టీలు బీసీలకు టిక్కెట్లు ఇవ్వవు, బీసీలను గెలుపు గుర్రాలుగా చూస్తలేరు, బీసీలను అవమానిస్తున్నారు. కాబట్టి ఈ పార్టీలను బుద్ధి చెప్పాలంటే, ఇప్పుడున్న అగ్రకుల రాజకీయ పార్టీలకు గుణపాఠం నేర్పాలంటే
ఈ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించాల్సినటువంటి చారిత్రాత్మకమైనటువంటి సందర్భం వచ్చింది. ఈ సందర్భం లోపట బీసీలు చరిత్ర సృష్టించబోతున్నారు. ఇది పచ్చి నిజం. మళ్ళీ గెలిచిన తర్వాత ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చిరంజీవి సారు మేమంతా కలిసి మళ్ళా ప్రెస్ మీట్ పెడతాం. ఎందుకంటే బీసీలకు 78 సంవత్సరాలుగా అన్ని పార్టీలు డోకా చేస్తున్నాయి, మోసం చేస్తున్నాయి, అన్యాయం చేస్తున్నారు, దగా చేస్తున్నారు, మమ్మల్ని ఓట్లు వేయించుకొని అణచివేస్తున్నారు. ఇక ఆ కాలం పోయింది. ఈ అగ్రకుల ఆధిపత్య దొరల పటేళ్ల పాలనను పాతరేసి బీసీ బిడ్డల్ని గెలిపించుకోవడానికి బహుజన సమాజం అంతా సిద్ధమైంది. దీని ఏ శక్తి ఆపదాలదు. ఇవాళ రాష్ట్రంలో జరిగేది 2 పార్టీల మధ్యన జరిగే ఎన్నికలు కావు, 2 వ్యక్తుల మధ్యన జరిగే ఎన్నికలు కావు, 2 వాదాల మధ్యన జరిగే ఎన్నికలు. ఒకటి బడుగుల ఆత్మగౌరవానికి బలిసినోళ్ల ఆధిపత్యానికి మధ్యన జరిగే ఎన్నికలు. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు జరిగే ఎన్నికలు 2 పార్టీల మధ్యన జరిగే ఎన్నికలు కావు, 2 వ్యక్తుల మధ్యన జరిగే ఎన్నికలు కావు, ఈ 2 వాదాల మధ్యన జరిగే ఎన్నికలు. ఈ 2 వాదాల్లో ఒక వాదం బడుగుల ఆత్మగౌరవానికి బలిసినోళ్ల ఆధిపత్యానికి, అదేవిధంగా రెడ్డిల పాలనకు, అదేవిధంగా బడుగుల ఐకమత్యానికి సంబంధించినటువంటి ఎన్నికలు. కాబట్టి ఇక్కడ నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి పూల రవీందర్ గారు నిలబడ్డారు. అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నుంచి అదే ఉపాధ్యాయ సమాజం నుంచి మల్క కుమరయ్య గారు నిలబడ్డారు. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నుంచి ప్రసన్న హరికృష్ణ గారు నిలబడ్డారు. ఈ 3 నాయకులు ఇలా వాళ్ళ వ్యక్తులను మేము బీసీ సమాజం చూస్తలేదు. పూల రవీందర్ గెలిచిందంటే బీసీలకు గెలుపుగా మేము భావిస్తున్నాం. ప్రతి ఓటరు కూడా భావిస్తుండు పూల రవీందర్ అనేట ఆయన బీసీ కావచ్చు, కానీ ఇక్కడ బీసీ వాదాన్ని నిలబెట్టుకోవాలి. పూల రవీందర్ గెలుపు, అదేవిధంగా బీసీల బిడ్డల గెలుపు, రేపటి భవిష్యత్తు రాజకీయాలకు మలుపు అనే నినాదంతో పోతున్నాము. ఈ రాజకీయాలు, ఈ గెలుపు రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్నే మార్చబోతున్నాయి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చబోతున్నాయి. ఇప్పుడు బీసీ వాదం బయలుదేరింది, అది అసెంబ్లీకి దాక్కుతుంది, రేపు అసెంబ్లీని ముద్దాడుతుంది, శాసన మండలిని ముద్దాడుతుంది. అక్కడ దాకా వచ్చినటువంటి బీసీ వాదం రేపు 2028లో బీసీ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నాం. 100% మేము బీసీ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నాం. ఈ 3 గెలిపించి ఇలా 2 అభ్యర్థులు ఉండొచ్చు. ఖమ్మం, నల్గొండ, వరంగల్లో ఇంకో బీసీ బిడ్డలు నిలబడవచ్చు. అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్లో ఇంకా బీసీ బిడ్డలు నిలబడ్డారు. కానీ ఇక్కడ గెలిచే బీసీకి మాత్రమే పరిగెత్తే గుర్రాన్నే చూస్తున్నాం తప్ప ఏది పరిగెత్తి తమ గమ్యాన్ని చేరుకుంటుందో ఆ గుర్రాన్ని నడిపించడానికి మాత్రమే ఇవాళ మేము నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మిగతా బీసీలు ఎవరైతే ఉన్నారో నేను బీసీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ డైరీ ఆవిష్కరణ సందర్భంగా మిగతా పోటీ చేసినటువంటి బీసీలు కూడా మన బిడ్డలే. కాబట్టి ఈ ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో గనక ఒకే ఓటు ఉంటుంది, కానీ ఇప్పుడు శాసన మండలి ఎన్నికల్లో ఎన్ని ఓట్లైనటువంటి వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఆప్షన్ ఉంటుంది. కాబట్టి 2వ ప్రాధాన్యత ఓటు బీసీలకేయండి, 3వ ప్రాధాన్యత ఓటు బీసీలకేయండి, 4వ ప్రాధాన్యత ఓటు బీసీలకేయండి, 40వ ఓటు ప్రాధాన్యత కూడా బీసీలకే వేయాలి. ఎన్ని ప్రాధాన్యత ఓటు వేస్తారో మీరు బీసీలకే వేయాలి. అగ్ర కులాలకు ఓటేస్తే అది మురిగిపోయినట్టే లెక్క. అగ్ర కులాలకు ఓటేస్తే బీసీలు తమకు తాము రాజకీయ సమాధి చేసుకున్నట్టే లెక్క. అగ్ర కులాలకు ఓట్లేస్తే మన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు లెక్క. అగ్ర వర్ణాలకు, అగ్ర కులాలకు, ఈ రెడ్డి ఆధిపత్య దొరలకు ఓట్లేస్తే మన తల్లిని తాకట్టు పెట్టినట్టే లెక్క. కాబట్టి ఇది బీసీ బిడ్డల భవిష్యత్తుకు సంబంధించింది. ఇప్పటికే నేను అంటున్నా, ఇవాళ పిఆర్టీయు అంటే ఎవరు నిలబడ్డారు? ఇప్పుడు పిఆర్టీయు అట. పిఆర్టీయు అంటే ప్రోగ్రెస్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్. అది పేరు మాత్రం అట్లా పెట్టుకున్నారు. అది ప్రోగ్రెస్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ కాదు. పి అంటే పక్క, ఆర్ అంటే రెడ్డి, టీ అంటే టీచర్, యు అంటే యూనియన్. పక్కా రెడ్డి టీచర్ యూనియన్. ఇవాళ మేము ఆరోపణలు చేయడం లేదు, వాళ్లకు వాళ్ళే మాది 100% రెడ్డి టీచర్స్ యూనియన్ అని వాళ్ళే చాటు చెప్పుకుంటున్నారు. ఎందుకు? నల్గొండ, ఖమ్మం, వరంగల్లో శ్రీపాల్ రెడ్డి అనే ఒక రెడ్డి వ్యక్తికి టికెట్ ఇచ్చారు.
అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదకులో వంగ మహేందర్ రెడ్డి అని ఒక రెడ్డికి టికెట్ ఇచ్చారు. అంటే 2 స్థానాల అవకాశం వస్తే ఒక టీచర్స్ యూనియన్ 2 రెడ్లకే ఇస్తే పిఆర్టీలో సభ్యత్వం తీసుకుంది మేము, పిఆర్టీ జెండా మూసింది మేము, పిఆర్టీలో ఇప్పుడు కోట్ల ఫండ్ ఉందంటే మా బీసీ టీచర్ల శాలరీస్ నుంచి కట్ అయిపోయినాయి. పిఆర్టీ నిలబడ్డదంటేనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల త్యాగాలతో నిలబడితే నల్లగొండల ఓరెడ్డి, కరీంనగర్లో ఓరెడ్డి, ఇంకా 2 ఎమ్మెల్సీ ఎన్నికలు ఖాళీ అయినా పిఆర్టీ మళ్ళా ఇంకో 2 రెడ్లకే ఇస్తే తప్ప బీసీలకు ఇచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి పక్కా రెడ్డి టీచర్స్ యూనియన్ బీసీలు ఓటు అనే ఆయుధం చేసుకుని దీని పాతాళంలోకి పాతి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. ఇది ఖచ్చితంగా నల్గొండలో శ్రీపాల్ రెడ్డి, నర్సిరెడ్డి, అదేవిధంగా కరీంనగర్లో వంగ రవీందర్ రెడ్డి, అదేవిధంగా నరేందర్ రెడ్డి, అంజిరెడ్డి. ఎంత అన్యాయం అండి! ఇక్కడ నల్గొండలో మొత్తం ప్రధానంగా చేసినటువంటి టీచర్స్ యూనియన్లో శ్రీపాల్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, అదేవిధంగా నర్సిరెడ్డి, అదేవిధంగా ఇంకొక ఆయనను సర్వోత్తమ్ రెడ్డి, మొత్తం రెడ్డి 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 మొత్తం రెడ్డిలే. అందుకనే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చీమునెత్తురు ఉంటే నిజంగా మీరు ఆత్మగౌరవమైనటువంటి బిడ్డలం అయితే 100కు 100% గెలిపించడమే కాదు, వాళ్లకు డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజం తీసుకుంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఎట్లా గెలుస్తారు? 0.5% ఉన్నోళ్ళు, 5% ఉన్నోళ్ళు గెలుస్తారా? నేను అంటున్నా ఈ రెడ్లు గెలిచి ఏం చేస్తారని అడుగుతున్నా. ఈ రెడ్డి మేం బక్క రెడ్లకు వ్యతిరేకం కాదు. మేము ఈ వేదిక సాక్షిగా సార్ పెద్దలు చిరంజీవి సార్ ఉన్నారు, మేము ఏదైనా మాట్లాడటం మందలిచ్చే అధికారం ఉంటుంది. మేం బక్క రెడ్లకు వ్యతిరేకం కాదు. బక్క పల్చబడినటువంటి పేదరికంలో ఉన్నటువంటి రెక్కాడితే డొక్కాడినటువంటి కూలీనాలు చేసుకున్నటువంటి అగ్ర కులాలకు మేము వ్యతిరేకం కాదు, ఆ కులాలకు వ్యతిరేకం కాదు. ఇట్లా మాకు రావాల్సినటువంటి సీటును, పూల రవీందర్కి రావాల్సిన సీటును శ్రీపాల్ రెడ్డి, నర్సిరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, ఇంకొక రెడ్డి, మల్లారెడ్డి, వంగ రవీందర్ రెడ్డి, పుల్లారెడ్డి దన్నుకపోతుంటే మేము ఊరుకుంటామా? మాకు చీమినెత్తులు లేదా? కాబట్టి ఆధిపత్యం చేసేటువంటి మా సీటును, మా ఓట్లను గద్దొచ్చి కోడి పిల్లని దన్నుకపోయిన విధంగా ఎట్లా తన్నుకపోతుర్రో ఆ రెడ్లకు మాత్రమే మేము వ్యతిరేకం తప్ప వీళ్ళకు కాదు. కాబట్టి రెడ్ల ఇవాళ మా బీసీలను కాపాడుకోవాలని చెప్పి సందర్భం